హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అమ్మాయిలు ముఖ్యంగా చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది కూడా పెద్దల్ని ఎదిరించి. ఇది ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి. ఈ మధ్యకాలంలో ఎంత ఫాస్ట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో అంత ఫాస్ట్గానే విడాకులు తీసుకుంటున్నారు, అంతే ఫాస్ట్గానే సూసైడ్లు చేసుకుంటున్నారు, అంతే ఫాస్ట్గానే మర్డర్స్ జరిగి చచ్చిపోతున్నారు. దీనికి గల రీజన్స్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియాకి యూజ్ చేసేవాళ్ళు, నార్మల్ పీపుల్ కూడా ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజ్ చేసుకొని తొందరగా తక్కువ ఏజ్లోనే 18 years నిండిపోయిందా పెళ్లి చేసేసుకోవాలి, 18 years నిండని వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అనుకోండి. బట్ అలా ఉన్నారు. దీనికి గల రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఒకప్పుడు యూట్యూబర్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ఎవరని అనుకుంటున్నామో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఒకప్పుడు ఒక ఆపర్చునిటీ రావాలంటే అందరు చుట్టూ తిరగాలి, ఇయర్స్ చుట్టూ తిరగాలి, టాలెంట్ ఏదో రావాలి. నువ్వు ఇంట్లో కూర్చుని నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకునే రోజులు వచ్చాయి, అంటే ఎవరిని అడుక్కోకుండా. సో కష్టపడే వాళ్ళకి సక్సెస్ ఉంటుంది, కష్టపడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అంటే ఒక కంటెంట్ తీసుకుని ఆ కంటెంట్ మీద చేసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. రోహన్, లైఫ్ మీద అవగాహన అనేది వాళ్ళకి లేదు, చిన్న ఏజ్. ఇంకోటి ఈ యూట్యూబ్లో ఉన్నవాళ్ళు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు, యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళ ప్రపంచం అనేది చాలా చిన్నగా ఉంటుంది. అంటే మూవీ అనేది పెద్ద ప్రపంచం, ఒక టీవీ అనేది పెద్ద ప్రపంచం. ఈ యూట్యూబ్ అనేది ఏంటంటే బయటికి చాలా పెద్ద ప్రపంచంలో కనిపించవచ్చు, కానీ ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళు షార్ట్స్ చేసుకోవడము, కంటెంట్ చేసుకోవడము, వీడియోస్ చేసుకోవడము, మళ్ళీ ఇంటికి రావడం. అంటే వీళ్ళు లైఫ్ పట్ల అనేది వీళ్ళకి సరైన అండర్స్టాండింగ్ కానీ లేకపోతే ఎయిమ్స్ కానీ ఏమి లేవు. అంటే వాళ్ళ ఎయిమ్స్ ఉన్న అంటే అందరి గురించి నేను ఎప్పుడు మాట్లాడను. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే విక్టిమ్గా పాపం లైఫ్ ఎండ్ అవుతుందో, అండ్ ఎవరైతే సఫరర్ గురించే నేను మాట్లాడతాను ఎప్పుడు కూడా. అంటే అందరి గురించి ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ వర్తించవు. అయితే ఏమవుతుంది, వాళ్ళ చిన్న లైఫ్లో వాళ్ళు అదే చేసుకోవడం, అదే ఉండడం, డబ్బులు సంపాదించడము, ఒక సెలబ్రిటీగా ఎప్పుడెప్పుడు వస్తున్నారో వీళ్ళు బయట జీవితం అంటే ఏంటో తెలియట్లేదు, బయట ఏం జరుగుతుందో తెలియలేదు. నీ పక్కన ఎవరన్నా నిన్ను అట్రాక్ట్ చేస్తే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నువ్వు అందరినీ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి నువ్వు అట్రాక్ట్ అయిపోతున్నావు. అలా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అతని గురించి ఆలోచించడం కానీ లైఫ్లో, అంటే వీళ్ళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు అయితే 10 లక్షలు సంపాదించేటప్పటికి మేము లైఫ్లో సెటిల్ అయిపోయామంటున్నారు. కానీ అది ఎక్కడ, అది అంత చిన్న ఏజ్లో. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అన్నవాళ్ళు లేకపోతే యూట్యూబర్స్ అన్నవాళ్ళు, ఈ షార్ట్స్ చేసేవాళ్ళు, వీళ్ళంతా సెల్ఫ్గా వాళ్ళని గ్రో చేసుకునే వాళ్ళందరూ 20, 18, 19, 25 ఇలాగే ఉన్నారు. పెద్ద ఏజ్ వాళ్ళు వేరు చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు చూస్ చేసేసుకుంటున్నారు. పేరెంట్స్ వద్దంటమో, లేదా లివిన్లో ఉండడమో, లేకపోతే అట్రాక్ట్ అయిపోతామో, మళ్ళీ వాళ్ళకి వాళ్ళు సెలబ్రేట్గా ఊహించుకుని పక్క వాళ్ళకి ఎవరికి షేర్ చేసుకోరు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో. సో దానివల్ల ఏంటంటే బాటిల్ అప్ అయిపోతారు లోపల. వాళ్ళకి వాళ్ళు సూసైడ్లు చేసుకోవడం, ఎవరికి చెప్పుకోలేక, లేకపోతే హస్బెండ్ వద్దనడము, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలాంటి చిన్న గొడవల్లోనే డిప్రెస్ అయిపోవడం, సూసైడ్ చేసుకోవడం, లేదా తల్లిదండ్రుల వరకు చాలా విషయాలు వెళ్ళకుండా ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి చెప్పుకోవడానికి వీళ్ళు సెలబ్రేట్గా ఫీల్ అయ్యి వాళ్ళకి చెప్పుకుంటే తక్కువ అయిపోతామని చెప్పుకోవట్లేదు. సో రిలేటివ్స్ని కూడా దూరం పెడుతున్నారు, ఒక ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఐసోలేటెడ్ లైఫ్, ఒక లొకేషను, ఒక ఇల్లు, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ తిండి, వాళ్ళ మెంటల్, ఫిజికల్ ఇవే చూసుకుంటున్నారు. సో బయట ప్రపంచంలో నుంచి వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఇలాంటివన్నీ చాలా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరో కూడా ఏజ్ని బట్టి, ఏజ్కి కూడా సెటిల్ అయిపోతామంటే ఆ ఏజ్లో ఏమీ తెలియదు. రోహన్, ఫిల్మ్లో యాక్ట్ చేస్తాను స్టార్ అని అనుకోకూడదు. ఏంటి అసలు అది 18 కంప్లీట్ అయిపోతే జీవితం ఏం తెలుస్తుంది? ఇంకా 19 కూడా టీనేజ్ ఉంది కదా. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ వైష్ణవి ఇవాళ చనిపోయిన అమ్మాయింది, ఆ పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఈమె పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నది. మన ఇంట్లో ఉండే నెగిటివ్, ప్రతి ఇంట్లో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి, అవి తెలిసిపోతాయి. ఎప్పుడు నీతోనే ఎందుకు పుట్టింటికి పంపించాలి, పుట్టింటికి ఈ మంత్లో పుట్టింటికి వెళ్ళాలి, ఆ మంత్లో పుట్టింటికి వెళ్ళాలి, కన్సీవ్ అయిన వెంటనే మదర్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ఎందుకు పెడతా తెలుసా? మనుషుల మధ్యన కొంచెం గ్యాప్ కూడా కొన్ని ఉండడం కూడా వాళ్ళ మధ్యన రిలేషన్ బిల్టప్ చేస్తుంది. ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా కలిసి ఉండడం, లవ్ పేరుతో కలిసి ఉండడం, ఇవన్నీ లవ్ మ్యారేజ్ అని పేరు పెట్టుకోవడానికి కానీ ఇందులో లవ్ ఉండదు. మైసూర్ బాండాలో మైసూర్ ఉండదు, లేకపోతే ఏదో అంటారు కదా. అలాగేంటంటే ప్రేమలు లేకోకుండా అట్రాక్షన్తో చేసుకునే పెళ్ళిళ్ళు ఇలా ప్రాబ్లం వస్తుంది.